పట్టణానికి చెందిన ప్రముఖ రాజకీయ నేత మాజీ ఎమ్మెల్యే నన్నపనేని వెంకట్రావు విద్యా సహకారం కళలు రాజకీయ రంగాల్లో విశేషమైన కృషి చేశారని మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి అన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ వ్యవస్థాపక దినోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ నన్నపనేని వెంకట్రావు స్థాపించిన విఎస్ఆర్ కాలేజీలో విద్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు ప్రపంచమంతటా విస్తరించారని చెప్పారు. కాలేజ్ కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ తన ప్రసంగంలో ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం అకాడమిక్ అర్హతలే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించుకోవాలని సూచించారు. ది తెనాలి కాలేజ్ కమిటీ అధ్యక్షుడు మారవతి సీతారామయ్య మాట్లాడుతూ కాలేజ్ పూర్వపు వైభవాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా నన్నపనేని వెంకట్రావు కుమార్తె రాజేశ్వరిని సత్కరించారు. కాలేజ్ అధ్యాపకులు లక్ష్యం అనే నాటికను ప్రదర్శించారు. కాలేజ్ విద్యార్థులు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ షీలా, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ విజయప్రకాష్, విశ్రాంత అధ్యాపకులు నన్నపనేని ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత సమతావనంలో నన్నపనేని వెంకట్రావు సమాధి వద్ద మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్, కాలేజ్ అధ్యక్షుడు మారవతి సీతారామయ్య, నన్నపనేని సుధాకర్, నన్నపనేని సుగుణ, నన్నపనేని రాజేశ్వరి, సుబ్బారావు, సోమవరపు నాగేశ్వరరావు, సాంబశివరావు ఘన నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. నన్నపనేని వెంకట్రావు గారు మనకు దూరమయ్యి 46 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారిని గుర్తు తెచ్చుకోవడానికి, వారిని గురించి స్మరించుకోవడానికి ఎంతోమంది ఈ ప్రాంతం వాళ్ళే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ సమతావనంలో వారి గుర్తుగా ఇక్కడ నిర్మించినటువంటి ఈ సమతావనంలో ఆయనకి నివాళులర్పించడం, అటు అధ్యాపకులు అలాగే విద్యార్థులు, ఎన్సీసీ సంబంధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటుగా వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, పత్రికలు, మీడియా వారందరూ కూడా రావడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నత పదవులు చేశారా లేక రాజకీయాల్లో డబ్బు సంపాదించారా అనేది కాదు. రాజకీయాలు విలువలు పాటించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నన్నపనేని వెంకట్రావు గారు. నైతిక విలువలే కాదు, సామాజికమైనటువంటి విలువల దగ్గర నుంచి, పేద బలహీన వర్గాలని అభిమానించడం దగ్గర నుంచి, పేద బలహీన వర్గాల కోసం ఆయన పడ్డ శ్రమ, కృషి ఎవరు మరోలేంది. ఆ రోజుల్లో బీసీలు మీటింగ్ పెట్టారు, ఎస్సీలు మీటింగ్ పెట్టారు, మైనారిటీలు మీటింగ్ పెట్టేవారు. వారి సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు. గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉన్న నాయకుడు నన్నపనేని వెంకట్రావు గారు.